ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము 148, 149 మరియు 150 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 29 నుండి 58వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క హస్తం మీకు తోడైండునుగాక. ఆయన యాకోబు దేవుడుగా పిలువబడ్డాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఆ మనుష్యుడు ధన్యుడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు దేవుడిగా పిలువబడిన మన ప్రభు ఈరోజు మీకు సహాయం చేయడానికై మీ ప్రక్కన నిలవబడ్డాడు. మీరు ఆత్మనేత్రాలతో మీరు ఆయన చూడండి. ఈ మాట నీ చెవులతో వింటున్నావంటే నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్పిన ఆ మాట నువ్వు వినడానికి పరిశుద్ధాత్ముడు ఈ పరిస్థితులను సిద్ధపరిచాడని నువ్వు నమ్మవచ్చు. ఒకవేళ దేవుడు గనక నీకు సహాయం చేస్తానని చెప్పకపోతే ఈ మాటలు ఈ ఉదయకాలమున నీవు వినియుండేవాడవు కాదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్ప సహాయకుడు. ఆయనకు సహాయం చేస్తాడు. నీవు ఎవరెవరి గురించి ఆలోచించావో, ఎవరెవరి గురించి తలంచావో, ఎవరెవరు వస్తారని భావించావో, ఎవరి మీదనైతే ఆశలు పెట్టుకున్నావో వారందరూ ఒకవేళ వెనకడుగు వేస్తే వేయొచ్చునేమో, మొండి చెయ్యి నీకు చూపిస్తే చూపించవచ్చునేమో. నీకు సహాయం చేయడానికి మా దగ్గర ఏమీ లేదు, చెయ్యాలని ఉంది కానీ చేసే పరిస్థితులు మా దగ్గర లేవు అనే ఒక సానుభూతి మాటలు నీకు వారు చెప్పవచ్చునేమో. కానీ యాకోబు దేవుడిగా పిలువబడిన మన ప్రభు ఎన్నడూ ఆ మాటలు పలుకడు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయడానికే ఆయన ఆతృత చెందుతాడు. ప్రియ దేవుని బిడ్డ, దైవవాక్యములో యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడింది. ఆయన ఉపకారములు చేయువాడు. ఆయన ఉపకారములు మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అందుకే దావీదు 103 కీర్తనలు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ ఉదయకాలం ఆయన ఇంతవరకు ఎన్నెన్ని మేలులతో ఆయన తృప్తిపరిచాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ఎవరికైనా ఆపదొచ్చిందంటే ఆ ఆపదలో మీరు వారిని ఆదుకున్నారనుకోండి, వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. మీరు కూడా ఆదుకున్నందుకు సంతోషపడతారు. అయితే కొన్ని రోజులకి మీరు చేసిన సహాయాన్ని వారు మర్చిపోయి మీకు వారు ఎదురుపడిన కనీసం నమస్తే అండి, లేదా వందనాలండి, నమస్కారం అండి అని కూడా చెప్పకుండా వారు ముఖం చాటేసుకొని వెళ్ళిపోయారంటే వారి గురించి మీరు ఎంతో బాధపడతారు కదా. మనకే ఇంత బాధ ఉంటే ఎన్నో గొప్ప మేళ్ళని ఆయన నుండి పొందుకున్న మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, ఆయన మేళ్ళని మనం తలంచుకోకపోతే మరి మన సృష్టికర్త అయిన దేవుడు బాధపడడా? ఆయన తప్పకుండా బాధపడతాడు. కాబట్టి మీరు అధికమైన ఆయన యొక్క మేళ్ళతో, ఆయన యొక్క ఆశీర్వాదాలతో మీరు నింపబడాలంటే ఒకే ఒక సూత్రం ఉంది.
అదేమిటంటే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఎడతెగక ఆయనకు మీరు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి. ఇది ఆయన హృదయాన్ని సంతోషింపచేస్తుంది, ఆయన హస్తాన్ని కదిలిస్తుంది. మీకు ఏది ఎప్పుడు ఇవ్వవలెనో ఆయన మీకు ఇవ్వడానికి ఆతృత చెందుతాడు. ఆ విధంగా మీరు ప్రభు యొక్క హృదయాన్ని ఆనందింపచేసిన వారు అవుతారు. దేవుని ఎదుట మీరు నమ్మకమైన వారుగా నిలబడతారు. అట్టి కృపను మీరు పొందుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవెంతో నమ్మదగినవాడు. యాకోబు దేవుడిగా పిలువబడిన నీవు మాకు సహాయం చేయడానికి నువ్వెంతో ఇష్టపడుచున్నావు. మా ప్రియ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొనండి, మీరు దీవించండి, మీరు బలపరచండి, అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి. మీ గొప్ప ఆత్మ వారి మీదికి బలముగా దిగివచ్చునుగాక. మీ మహిమతో నింపి ఆశీర్వదించి బలపరచుమని, ఘనత అధికమైన మేలులతో వారి నింపి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.